లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైతు సంక్షేమంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ సవాల్కు రియాక్ట్ అయిన కేటీఆర్ చర్చకు రావాలంటూ ప్రతి సవాల్ చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని సవాల్ చేసే స్థాయి కేటీఆర్కు లేదంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రెస్ క్లబ్లో కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా? రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రైతులకు అండగా నిలబడ్డది ఎవరు? తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా? ప్లేసు నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. లేదంటే ఇంకొక ప్రతిపాదన, 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు గుర్తు చేసి పెడతాం. ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి, గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను. కేటీఆర్తో సవాల్ అనేది అక్కడ జరగలేదు. కేసీఆర్ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు. అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తాం. ప్రెస్ క్లబ్బులు, ఇంకో క్లబ్బులు, అది కాదు వేదికలు. కేటీఆర్ ప్రెస్ మీటింగ్ నో వాల్యూ. నీకంత షోక్ ఉంటే నేను కూడా చెప్తానండి, నీకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసే ఎలాంటి రైట్స్ కేటీఆర్కి లేవు. నీకు రైట్స్ కావాలి అంటే మీ నాయన ప్రతిపక్ష హోదా దించు, నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు, అప్పుడు దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ మేము చెప్తాం.